దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి చాలా ఆశతోటి ఎదురు చూస్తూ ఉందట. ఇది ఎంత విలువైన అనుభవం అంటే, దేవుని యొక్క వాక్యమును ఎంతమంది అంగీకరిస్తారో వారు దేవుని కుమారులు అని వ్రాస్తాడు. దేవుని కుమారులు క్రమముగా జీవించే విధానాన్ని పరిశుద్ధ లేఖనాల్లో వ్రాసిపెట్టాడు. పరలోకములో నుండి దిగివచ్చిన దేవుని యొక్క కుమారుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు దేవుని యొక్క కుమారులుగా ఈ లోకములో, ఈ సృష్టిలోనే వారు ప్రత్యేకించబడిన వారుగా ఉంటారు. చూడండి, ఈ లోకమంతా ఒక దినం లయమైపోవడానికి సిద్ధంగా ఉంది. ఈ లోకంలో మనం చూస్తున్నాం కదా, ఎందరో గొప్పవాళ్ళు, ఘనులు, చాలా పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళందరూ కూడా ఈ మట్టిలోనే కలిసిపోతున్నారు కదా. ఈ లోకపు జనులు, ఈ లోక కుమారులు అంటాడు వాళ్ళని. ఇక్కడే వీళ్ళ స్థితి అయిపోతుంది. కానీ దేవుని కుమారులు ఈ లోకములో వారు పరిశుద్ధులుగా, నీతిమంతులుగా జీవిస్తూ శాశ్వతమైన రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఆ స్వతంత్రించుకునే ఆ యొక్క ప్రజలు శాశ్వత కాలం ఉంటారు. సృష్టి కూడా, ఇది కూడా ఒక దినాన కాలిపోతుంది సోదరులారా. అందుకని ఈ సృష్టికి ఒక ఆశ కలిగిందట. ఏమనంటే, ఈ దేవుని కుమారులు ఇంత గొప్పవారా, వీళ్ళ కొరకే ఇంత పెద్ద సృష్టి మొత్తం అంతా చేసిన దేవాతి దేవుడు దీన్నంతా లయపరుస్తాడట. ఇది లయపరిచేలోగా ఆ దేవుని మీద ఆధారపడి, ఆయనను ఆనుకొని, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి, ఆయనకిష్టులుగా ఈ లోకములో ఎన్నిక లేని వారిగా, దాసులుగా, దీనులుగా, రిక్తులుగా జీవించి ఇంత గొప్ప స్థానాన్ని సంపాదించుకునే అర్హత కలిగిన వారా, అనగా ఆ సృష్టికర్తతో ఉండేవారా, కనుక వాళ్ళని ఒకసారి చూస్తే బాగుండు అని సృష్టి కూడా చాలా ఆశతోటి ఎదురు చూస్తుందట.